హాయ్ అండి. మా చెట్టుకి కాసిన కాయలండి. ఫస్ట్ టైం కాసినవి అవి. గాలి దుమ్ముకి అటు ఇటు ఊగిపోయి గోడ రాసుకుపోయి అలా అయినాయండి కాయలు. ఇంకా సరే ఉండవేమో అన్నట్లు లేతకాయలుగా కోసేసామండి. కోసి ఆవకాయ పచ్చడి పెట్టాము. టెంక ఇంకా బాగా కట్టాలండి అది. టెంక ఇంకా బాగా కట్టలేదు. టెంక ఇంకా బాగా కట్టాలండి. అయినా కూడా చాలా బాగున్నది పచ్చడి. మా ఆయన గారు కోస్తున్నారండి కాయలు, ఆవకాయ కాయలు. అలా కోసుకోవాలి ముక్కలు. నేనైతే కొయ్యలేనండి అలాగా. అది చాలా బలంగా కొయ్యాల. అలా ముక్కలు కోసి లోన జీడి ఉంటుందండి. ఆ జీడి తీసి లోపల పొప్పర్ని అలాగా గీకాలండి. స్పూన్ అన్నా కొడవలన్నా ఏదన్నా పుచ్చుకొని అలా గీకితేనే కానీ అది రాదండి. అలా గీకిన తర్వాత మరలా అలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. దాంట్లో వెల్లుల్లిపాయలండి. అంటే అది తొందరగా అయిపోతుంది కదా అని నేను వెల్లుల్లిపాయలు ఒలిచి వేసానండి. ఎంతో కాదు కదా అని. ఎక్కువైతే ఒలవక్కర్లేదండి. ఒక నెల అలా ఉండేటప్పటికి ఎల్లుల్లిపాయలు మగ్గుతాయండి, బాగుంటాయి. ఆవాలండి, నేను ఆవపిండి మిక్సీలో ఆడాను. అదైతే వీడియో తీయలేకపోయాను. మనకి కొంచెడు ముక్కలైతే 3 సార్లు ఆవపిండి అండి, ఒక 3 సార్లు కారం, ఒక తవుడుకి కొంచెం ఉప్పు తగ్గించి వేయాలండి. సాల్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. నూనె అయితే కొంచెడు ముక్కలకి 2 కేజీలు నూనె అయితే పడుతుందండి. 2 గుంచాల ముక్కలకి కేజీ నూనె పడుతుందండి. కొలత అయితే మటుకి కంపల్సరీ అది